హలో అందరికీ వెల్కమ్ టు మినీ వ్లాగ్. సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఆఫ్టర్నూన్ ఏమో తోటకూర కర్రీ తిన్నాము. ఇప్పుడేమో దోశలండి. డిన్నర్కి దోశ, ఎర్రకారం ఇంకా పప్పుల పొడి జల్లుకొని దాని మీద శనగపిండి కూర అనమాట. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఇలా చేసుకొని తింటారో కామెంట్ చేయండి. దోశలు ఇన్నిసార్లు చేసిన దోశలు బోర్ కొట్టవు, కానీ చట్నీలు అయితే మారుస్తూ ఉంటాను. ఇలా ఒకసారి పల్లి చట్నీ, ఒకసారి కొబ్బరి చట్నీ, ఒకసారి టొమాటో చట్నీ, ఒకసారి ఇలా మారుస్తూ ఉంటాను అనమాట. అందుకే నాకు పెద్దగా దోశలు అంటే బోర్ ఏం కొట్టవండి. దోశపిండి ఇంట్లో ఉంటే చాలు. ఏ టైంలో అయినా దోశ తింటాం. అది మధ్యాహ్నం కానీ, పొద్దున కానీ, సాయంత్రం స్నాక్స్లోకైనా దోశపిండితోనే ఏవోటి చేసుకొని తినే టైప్ అనమాట మేము. ఇంకా నాకు ఈరోజు అయితే ఒక కామెంట్ వచ్చింది, యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా అనేసి. 2 months అయిపోయిందండి. ఆగస్ట్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. యూట్యూబ్ నుంచి వెరిఫికేషన్ పిన్ వచ్చింది. అదన్నీ మీతో షేర్ చేసుకోవాలి, కానీ కొంచెం టైం ఉండట్లేదు. మనీ అయితే ఇంకా నాకు రాలేదండి. యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది, కానీ మనీ ఏం రాలేదు. మనీ రావాలంటే ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఫుల్ వీడియో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్